గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లాస్ట్ వీక్ ఒక డ్రైవ్ చేస్తుంటే ఇది ఒకటి కనబడ్డది. ఫస్ట్ లైక్ దిస్ ఈజ్ అ బంపర్ స్టిక్కర్ ఐ సా ఆన్ వన్ ఆఫ్ ద కార్స్. కెన్ యూ స్విచ్ దిస్ వన్ ఆఫ్? Here, not off. Okay. So it says I owe, so off to work I go. మనం చూస్తుంటాం చాలామంది their attitude towards work, towards their jobs, towards 9 to 5 Monday to Friday జాబ్ చేస్తుంటారు, కష్టపడుతుంటారు చాలామంది. కానీ వాళ్ళ attitude is, you can see that in the bumper stickers and the way they behave at work, and also so that's the kind of thing I want to focus on today. ఇంకొక బంపర్ స్టిక్కర్ ఉంది, హార్డ్ వర్క్ మే నాట్ కిల్ మీ బట్ వై టేక్ ఎనీ ఛాన్సెస్. In a way people are saying, I don't want to work too hard, I just want to survive my Monday through Friday, I'm living for my weekend. వీకెండ్ వస్తే చాలు, వీకెండ్ కొరకు నేను ఈ పని అంతా చేస్తున్నాను ఈ వారం అంతా అని అనుకుంటాను. సో టుడేస్ మెసేజ్ ఇస్ టైటిల్ థ్యాంక్ గాడ్ ఇట్స్ మండే. యూజువలీ థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అంటూ ఉంటారు. ఫ్రైడే రాగానే పార్టీలు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ కలవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ టుడేస్ టైటిల్ ఐ వాంట్ టైటిల్ ఇట్ as థ్యాంక్ గాడ్ ఇట్స్ మండే. What does the Bible say about work? What does the Bible say about our jobs? దాని గురించి కొంచెం ధ్యానిద్దాం ఈరోజు. ఈ కథ మీకు తెలిసే ఉంటుండొచ్చు, ద ఫిషర్మ్యాన్ అండ్ ద కన్సల్టెంట్. నేను చెప్తాను. ఒక ఊర్లో ఒక ఫిషర్మ్యాన్ ఉన్నాడు. చిన్న పల్లెటూరు, సమ్వేర్ ఇన్ సౌత్ అమెరికా, ప్రాబ్లీ కోస్టరీకా సమ్వేర్. చాలా బీదవాడు అనమాట. అయితే ఇక్కడ అమెరికా నుంచి ఒక కన్సల్టెంట్, చాలా పెద్ద కన్సల్టెంట్, సమ్ బిగ్ కంపెనీ లైక్ అనిల్ జోయల్ పనిచేసే లాంటి కంపెనీ అనుకోండి. ఒక కంపెనీ ఐపీఓ అవుతుంది. సో 2 years ముందు హైర్ చేశారు అతన్ని. ఈజ్ అ స్ట్రాటజిస్ట్ అనమాట. స్ట్రాటజీ అంతా చెప్తాడు ఆ కంపెనీకి. ఎట్లా ఐపీఓ అయితే ఎలా, హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ వాల్యూ అండ్ యువర్ ప్రాఫిట్స్. సో అది ఆయన పని. 2 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడు మేనేజ్మెంట్తో, వాళ్ళతో, అందరితో. హీ రియలీ వర్క్స్ రియల్ హార్డ్ అండ్ మేక్స్ ద కంపెనీ రియలీ గుడ్. ఐపీఓ మంచిగా వెళ్తుంది. ఫస్ట్ డేనే స్టాక్ ప్రైస్ షూట్స్ అప్. సో హీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్. హీ గెట్స్ పెయిడ్ సమ్ బిగ్ exorbitant sum of money, and so he takes that and he says, I want to take a vacation అని ఈ ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో సముద్రం ఉంది, బీచ్ ఉంది. అక్కడ ఒక 5-star హోటల్ అట్లాంటిది రిసార్ట్ ఉంది, దాంట్లో వెళ్తాడు. వెళ్ళేసేసి పొద్దునే ఓకే లెట్స్ నౌ ఐ హ్యావ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు రిలాక్స్ అనేసి పొద్దున్న లేచి బీచ్ దగ్గరికి వెళ్ళి జాగింగ్ వెళ్దామని వెళ్తుంటాడు. వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక ఈ ఫిషర్మెన్ కనబడతాడు ఆయనకు. ఈ ఫిషర్మెన్ పాపం బక్కగా, చిన్నగా, పొట్టిగా ఉంటాడు. చిన్న పడవ ఉంటుంది ఆయనది, చేత్తో తోసే పడవ, చేత్తో రోజు వేసే పడవ. అయితే 9 o'clock 10 o'clock అట్లా మెల్లగా పాటలు పాడుకుంటూ వీళ్ళు ఫిషర్మెన్ వెళ్తుంటాడు. వెళ్ళేసేసి పడవలో ఎక్కి పోతాడు. అంటే వీడు జాగింగ్ చేసుకుంటూ హాయ్ అని చెప్పేస్తాడు. హాయ్ అంటే వాడు కూడా హాయ్ హౌ ఆర్ యు డూయింగ్ అది అని చిన్న ప్లెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీడు వెళ్ళిపోతాడు. ఇతను జాగింగ్ చేసుకుంటూ అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. గంటలోపు మళ్ళీ తిరిగి వస్తుంటాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈ ఫిషర్మెన్ అప్పుడే వచ్చేసేస్తాడు, చేపలు పట్టుకొని వచ్చేస్తాడు. అరే ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? అప్పటికే 11-12 అవుతుంది. ఇంత తొందరగా వచ్చేసావు, చేపలు ఏ పట్టావు చూపించాడు అంటే చూపిస్తాడు. 4 చేపలు పట్టాను అని అంటాడు. వావ్, ఇది చాలా ఎఫిషియెంట్ అండి, గంట లోపల 4 చేపలు పట్టేసావు, మరి ఇంత తొందరగా వచ్చేసావు ఏంటి అని అడుగుతాడు.
లేదండి ఇంటికి వెళ్ళి ఇవి వండాలి, నాకు నాకు భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, సో మేమందరం వండుకోవాలి, తినాలి, తర్వాత నా పనులు నేను చూసుకోవాలి అంటారు. అంటే ఈ కన్సల్టెంట్కి ఒక ఐడియా వస్తుంది, అరే వీడు ఇంత ఫాస్ట్ ఉన్నాడు, వీడు ఒక్కడే ఉన్నాడు, వాట్ ఇఫ్ దిస్ ఫెలో వర్క్స్ 10 hours a day అండ్ హీ హాజ్ అ బిగ్గర్ బోట్, ఒక స్టీమ్ ఇంజిన్ బోట్ ఇచ్చి ఇప్పించి వీడి కింద ఒక 4 పనులను పెడితే ఎన్ని చేపలు పట్టవచ్చు అనే ఐడియా వస్తుంది కన్సల్టెంట్. అయితే ఈ ఫిషర్మెన్తో అంటాడు, బాబు నీకు మంచి ఐడియాస్ ఇస్తాను నేను, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు, మనం మధ్యాహ్నం కలుద్దాం లంచ్కి అంటాడు. అంటే ఈయన అంటాడు, లేదండి నాకు ఇంట్లోకి వెళ్ళాలి, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూర్చోవాలి, లంచ్ చేయాలి అంటాడు. సరే మరి లంచ్ తర్వాత కలుద్దాం, ఆఫ్టర్ విల్ హ్యావ్ సమ్ కాఫీ అండ్ విల్ డిస్కస్, ఐల్ టెల్ యూ మై స్ట్రాటజీ ఫర్ యూ హౌ టు బీ సక్సెస్ఫుల్ అని చెప్తాడు. చెప్తే లేదండి మధ్యాహ్నం నేను 2 గంటలకు 3 గంటలకు నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పండుకోవాలి, రోజు పండుకుంటాను నేను, అలా మీటింగ్లో కాఫీ లేదు తాగను అంటాడు. సరే డిన్నర్ కన్నా రావా, డిన్నర్ కన్నా వచ్చి కలిసి మాట్లాడదామంటే, లేదండి మా పక్కింటి వాళ్ళని పిలిచాము ఈరోజు, వాళ్ళు డిన్నర్కి వస్తున్నారు మా ఇంట్లో, వాళ్ళ అమ్మాయికి ఏదో సంబంధం చూశారంట, సో వీఆర్ సెలబ్రేటింగ్ దాట్ అంటాడు. అయితే మరి ఎప్పుడు కలుద్దాం అంటాడు. అంటే దిస్ ఫెలో ఇస్ గెటింగ్ యాంగ్షియస్ నౌ. ఎప్పుడు కలుద్దామంటే, రేపు మళ్ళీ ఈ టైంకి వస్తాను కదా చేపలు పెట్టండి, అప్పుడు కలుద్దాం అంటాడు. సరే 1 గంట ముందు రాను, మనం మాట్లాడదాం అంటాడు. సో వాడు వెళ్ళిపోతాడు, ఈయన హోటల్కి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయేసి ల్యాప్టాప్ తీసేసి టక 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 నంబర్స్ అన్నీ రన్ చేసి ఎన్ని చేపలు కావాలి, ఎన్ని పడవలు కావాలి, ఎంత మనుషులు కావాలి, ఎన్ని చేపలు పెట్టాలి, వాటిని ఎక్కడ ప్రాసెస్ చేయాలి, వాటి ఎలా చేయాలి, ఎంత ఫ్రీజర్ స్పేస్ ఎంత కావాలి దానికి, దాన్ని షిప్ చేయడానికి ఎంత అవుతుంది, కంటైనర్స్, మొత్తం 5-year ప్లాన్ వేసేస్తాడు. 5-year ప్లాన్ వేసేసి రెడీగా ఉంచుకుంటాడు, అన్ని పవర్ పాయింట్స్ అన్నీ చేసుకొని తయారుంటాడు. సో నెక్స్ట్ డే వస్తే ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ ఫిషర్మెన్ చూపిస్తాడు, చూడు బాబు నువ్వు నిన్న 4 చేపలు పట్టావు కదా, 1 గంటలో 4 చేపలు పట్టావు, సో నువ్వు ఏం చేయాలంటే 10 గంటలు పట్టాలి చేపలు రోజు, అలా 7 రోజులు పట్టాలి. నువ్వు పట్టిన చేపల్లో మిగులుతాయి కదా, ఆ మిగిలినవన్నీ తీసుకెళ్ళి సంతలో అమ్ముకోవాలి, అది అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులన్నీ సేవ్ చేసి పెద్ద బోట్ కొనుక్కోవాలి. పెద్ద బోట్ కొనుక్కున్నప్పుడు మనుషులను హైర్ చేయాలి, వాళ్ళు ఎక్కువ చేపలు పడతారు, సో అప్పుడు ఒక ఫ్రీజర్ కొనుక్కోవాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత నువ్వు షిప్ చేయొచ్చు, ఆల్ కంట్రీస్కి షిప్ చేయొచ్చు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్తాడు. అయితే వీడు వింటూ ఉంటాడు ఈ చేపలు పట్టేస్తాను, తర్వాత ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు, వాడు చెప్తా ఉంటాడు. ఆఖరికి అంటాడు, ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుందండి అని అడుగుతాడు. చూడు నువ్వు ఇప్పుడు 1 బోట్ని స్టార్ట్ చేశావు కదా, నీకు ఒక 1 బిలియన్ వాల్యూ కంపెనీ కావాలంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుండొచ్చు అన్నాడు అని వీడు ఎస్టిమేట్ చేసి చెప్తాడు. అవునా అండి, సో ఆ వాల్యూ అయినాక ఏం చేయాలంటే ఎప్పుడు ఐపీఓ పోవాలి, నువ్వు ఐపీఓ పోతే అప్పుడు ఇంకా 10 times ద వాల్యూ వస్తుంది. అయితే దాని తర్వాత ఏం చేయాలండి అని అడుగుతాడు. దాని తర్వాత ఏంటి, నువ్వు ఆ డబ్బులు తీసుకోవాలి, నీ స్టాక్ అమ్మేసేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, హాయిగా నువ్వు రిటైర్ కావచ్చు అంటాడు. సో రిటైర్ అంటే ఏం చేయాలండి అంటాడు. రిటైర్ అంటే ఏమి చేసేదేముంది, మంచిగా షికారు పోవచ్చు, మంచి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, మీ పక్క వాళ్ళతో పార్టీలు చేసుకోవచ్చు, అట్లాగా. అయితే అది ఇప్పుడే చేస్తున్నాను కదండి, అదంతా పని ఎందుకు నాకు అంటాడు. ద మైండ్ సెట్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఆఫ్ వాట్ వర్క్ ఈస్ అండ్ వాట్ రిలాక్సేషన్ ఈస్ వెరీ డిఫరెంట్. అయితే ఆ కథతో నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ గ్రాఫ్ చేసి చూపిస్తాడు. ఫస్ట్ మనము గార్డెన్ ఆఫ్ ఈడెన్ చూద్దాం. మనం చిత్రకారులు మంచిగా దించుతారు గార్డెన్ ఆఫ్ ఈడెన్. చక్కని చెట్లు, పూలు, ఫలాలు, మంచి మంచి పిట్టలు, మంచి మంచి జంతువులు, మంచి ఫ్లఫీ బన్నీస్, జింకలు, ఐ డోంట్ నో వేర్ ఆల్ ద అగ్లీ యానిమల్స్ విల్ గో, కానీ ఇవైతే చాలా చక్కగా దించుతారు. దించేసేసి అనుకుంటారు, అరే దిస్ మస్ట్ బి ఎ గ్రేట్ ప్లేస్. అఫ్ కోర్స్ గాడ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్,
గార్డెన్ ఆఫ్ ఈడెన్. కానీ మనం ఆదికాండం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం వివరం చదవండి. చాలా దాని సేద్యపరచు, టు కల్టివేట్ ఇట్. అరే ఇదేంటి గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే అదేదో మంచి పిక్నిక్ లాగా, పార్క్ లాగా, పార్టీ లాగా ఉంటుంది అనుకుంటే నేను పని చేయాలని అనుకుంటున్నాడు యాడమ్. బట్ దాట్ వాజ్ ద పర్పస్ యాడమ్ వాజ్ క్రియేటెడ్. వన్ ఆఫ్ ద పర్పసెస్ వాజ్ టు కల్టివేట్ ఇట్. హీ యాక్చువల్లీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద గార్డెన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో first truth that we are learning from this today is you and I were created to work. The whole design of the human body is designed to work. The bones, the muscles, the nervous system, the brain, everything is designed to work. నేను జిమ్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాను, కొంతమంది లైక్ రియల్ స్ట్రాంగ్ పీపుల్, పెద్దగా ఉంటారు, కండలు బాగుంటాయి. వాళ్ళు లేపే వెయిట్స్ చూస్తే అనిపిస్తుంది, ఇంత వెయిట్ ఎట్లా లేపగలరు అని అనిపిస్తుంది. God designed it that way. God designed it in such a way that you can do a lot of hard work, you can lift a lot of weight. The muscles grow, the body grows with whatever kind of work you do. So that's the first truth we need to learn. We are designed, you and I were designed or created to work. ఆదాంనే అలాగ క్రియేట్ చేశారు. సో వీఆర్ డిసెండెంట్స్ ఆఫ్ యాడమ్. సో వీఆర్ ఆల్ డిజైన్ దాట్ వే. ఓకే, హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రెసిడెంట్ రీగన్ తెలుసు కదా, ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఏం పని చేస్తుండే? యాక్టర్, మూవీ సినిమాలో యాక్టర్స్ ఉండే. he has a lot of credentials. He was one of the oldest president to be elected. I think he was one of the oldest president to be alive until Gerald Ford took that place. He was supposed to be the great communicator, although all he spoke was only small sentences, very one-liners, famous one-liners. I think this was coined by him. Hard work may not kill me, but I think Ronald Reagan అనుకుంటున్నా. గోర్బచౌతోని బెర్లిన్ వాల్ గురించి మాట్లాడేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు చెప్తారు, మిస్టర్ గార్బచావ్ లెట్స్ బ్రేక్ దిస్ వాల్ ఏదో అంటాడు, ఒకటే సెంటెన్స్ మన స్పీచ్లో. సో దట్ బికమ్స్ సచ్ ఎ ఫేమస్ థింగ్. సో హీ ఈస్ క్రెడిటెడ్ యాజ్ ద మ్యాన్ who brought down communism. So he's considered a great man. So what was his job before he became an actor? మరి ఎక్కువ టైట్ చేసేసానా ఏంటి క్వశ్చన్? Comedian? That's a tough one. He was in a way, but that was small gigs he used to do, but he had a good job, a real job. Radio lo. Yeah, host, correct. You're getting close. I'm giving too many clues here. Yes, he was a program host. Sorry, ఇచ్చేసేద్దాం. పాపం దగ్గరికి. He was a sports commentator. మధ్యలో చూస్తాం, ఇది కొంచెం బరువు ఎక్కున్నట్టుంది. Good job. He was a sports commentator. So the first truth we learned is man or human beings were designed to work. Let's look into the second truth. మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం
ఈ న్యూ అమెరికన్ వర్షన్లో. As each one has received a special gift, employ it in serving one another as good stewards of the manifold grace of God. Each one of us has received a special gift. That is the truth number 2. So none of us can say, నాకు గిఫ్ట్స్ ఏం లేవు, నాకు టాలెంట్స్ ఏం లేవు, నాకు దేవుడు ఏమి ఇవ్వలేదండి అని అనకూడదు. Just the fact that you are here alive in America, that means that you are talented, you have gifts. So that's the first fact. So you and I have received special gifts from God. In fact, each one అని అంటున్నాడు ఇక్కడ పేరు ఆ పత్రికలో. Each one of us has a special gift. So it's not the same gift that everybody has. Each one has a special gift. So each one is different, whether we know it or don't know it. Maybe we haven't found it yet, we haven't explored it, or we haven't figured it out. ఇక్కడ బర్లింగంలో న్యూ లైఫ్ చర్చ్లో ఒక ఆమె ఉండేది. చిన్నగా ఉంటుంది, ముసలామె, స్పానిష్ ఆవిడ. ఆమెకు ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు, బక్కగా ఉంటుంది. ఆమె బస్సులో వస్తుంది చర్చ్కి. ఆమె చేసే పని ఏంటంటే ఇల్లు క్లీన్ చేయడం, ఆ పనులు చేస్తుంటుంది. కానీ ఆమె చర్చ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ పిక్నిక్ కానీ బార్బిక్యూ కానీ అట్లాంటి వాటిలో తప్పకుండా వస్తుంది. ఆమె తప్పకుండా వస్తుంది. అండ్ ఆమె ఎప్పుడు ప్రతిసారి ఏదైనా మీల్ ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా వస్తుంది. ఆమె చేసే పని ఏంటంటే ఈ బార్బిక్యూ వాటిలలో ఆ బార్బిక్యూ దగ్గర ఉండి వండుతుంది ఆమె. షీ యాక్చువల్లీ స్టేస్ దేర్ ఇన్ ద హీట్ అండ్ షీ కుక్స్ అండ్ షీ సర్వ్స్ పీపుల్. ప్లేట్లలో వేసి ఇస్తుంటుంది అన్నమాట. ఆమె అండ్ షీఈస్ వెరీ ఫీబుల్, చాలా వీక్ అనిపిస్తుంది ఆమె చూస్తే, కానీ చాలా బలం, చాలా బలం. అండ్ షీఈస్ ఆల్వేస్ డూయింగ్ ఇట్ విత్ అ స్మైల్. అండ్ ఐ వండర్ if that is her special gift, that she is able to do that. ఇది కొత్త కల్చర్ ఆమెకు, ఐఎమ్ షూర్ రీసెంట్గా వచ్చి ఉండొచ్చు. భాష రాదు, మాట్లాడితే కూడా మాట్లాడలేదు. కానీ వన్ థింగ్ షీ డస్ ఇస్ షీ డస్ స్మైల్ అ లాట్ అండ్ షీ ఈస్ హ్యాపీ టు బి డూయింగ్ దట్ వర్క్. ఐ థింక్ షీ హ్యాస్ అ స్పెషల్ గిఫ్ట్. సో మనకు సరే అందరు చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. లేని వాళ్ళకు కూడా they cannot say that I don't have a special gift, because everybody God has given a special gift. That is our truth number 2 today. Let's go to the next one. Colossians 3rd chapter, 23rd to 24th verse. ఓకే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దాసుల విషయం చెప్తున్నాడు. దాసులు అంటే కరెంట్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంప్లాయీస్. సో మనం పనిచేసేది మన మాస్టర్స్ కొరకు కాదు, మన ఎంప్లాయీస్ పనిచేసేది మన ఎంప్లాయర్స్ కొరకు కాదు. ఇది దేవుని కొరకు చేస్తున్నామని ఆ సత్యాన్ని మనం చెప్తున్నాం. దాట్ ఈస్ ద ట్రూత్ నెంబర్ 2. యూ అండ్ ఐ ఆర్ సర్వింగ్ ద లార్డ్ ఈవెన్ అట్ వర్క్. ఈవెన్ వెన్ యూ గో టు యువర్ జాబ్, when you are working there, you are working for the Lord. ఎందుకంటే ఆ స్వాస్థ్యాన్ని, ఆ జాబ్ను, ఆ టాలెంట్స్ను, ఆ స్కిల్ను, ఆ ఎడ్యుకేషన్ అంత ఇచ్చింది దేవుడే. అండ్ ఆ మనం చేసే పనికి ప్రతిఫలం మన ఎంప్లాయర్ కాదు ఇచ్చేది. ఎంప్లాయర్ ఇస్తాడు జీతం, బట్ దట్స్ నాట్ ఇట్. దేవుడు మనకి ఇస్తాడు ఆ ప్రతిఫలం. సో వెన్ ఎవర్ వీ గో టు అవర్ వర్క్, గో టు అవర్ జాబ్, సనగొద్దండి, డోంట్ కంప్లైన్. Of course, there are bad work situations where you have to complain, but I want us to go to our jobs with a thankful heart, with a pleasant heart. So you and I are serving the Lord God at work. మా ఆఫీస్లో ఒక అతను ఉన్నాడు, ఇంకొక డాక్టర్. అతను ఆఫీస్లో ఉన్నంతసేపు ఎప్పుడు ఏదో ఒకటి సనుగుతూ ఉంటాడు.
మామూలుగా మాకు పేషెంట్స్ అసైన్ చేస్తారనమాట. ఫస్ట్ రాగానే ర్యాండమ్గా అసైన్ చేస్తుంటారు. సో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉంటారు, అందరికీ వరుస వరుసగా వస్తుంటుంది. సో వాడికి ఏది వచ్చినా కానీ ఏడుస్తుంటాడు. ముసలోళ్ళు వస్తే ముసలోళ్ళు వచ్చి నేను ఏడుస్తాడు, చిన్నపిల్లలు వస్తే చిన్నపిల్లలు, ఆడోళ్ళు వస్తే ఆడోళ్ళు వచ్చి నేను ఏడుస్తాడు. అరే మరి ఏం కావాలరా? ఓవర్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ ఈవెన్ అవుట్, రైట్, ఇఫ్ యూఆర్ అసైనింగ్ ర్యాండమ్లీ. బట్ ఈస్ ఆల్వేస్ కంప్లైనింగ్. అండ్ దెన్ ఒకసారి వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్ళాం. ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పర్సన్, ఈజ్ నాట్ కంప్లైనింగ్ అట్ ఆల్. ఈజ్ సో హ్యాపీ, ఈజ్ సో చియర్ఫుల్, ఈ టాక్స్ నైస్లీ, మంచి జోక్స్ చెప్తాడు, మంచి మాట్లాడతాడు, మంచి ఆదరణ ఇస్తాడు. బట్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పర్సన్ అట్ వర్క్. ఈజ్ అ మేజర్ కంప్లైనర్. You must have, I'm sure you must have come across people like that. ఇంకా ఎక్కువ జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఐ డోంట్ నో, బట్ కొంతమంది అలా ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ కూడా అది కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ లాగా తయారు చేస్తారు. సో what Paul is saying is that don't complain, do your work heartily. సంతోషంతో చేయాలి, ఎందుకంటే మనం దేవుని కొరకు చేస్తున్నాం పని. దేవుని దగ్గర నుంచి మనం బహుమానం పొందుతాం when we do our work here for men. So that's the take home point. Truth, you and I are serving the Lord even at work. Even when you're going to work, you're serving the Lord. Okay, next question. Helen Keller తెలుసా మీకు? She is the famous person who was blind and deaf. Yeah, she was blind and also deaf. ఆమెకు చిన్నప్పుడు ఐ థింక్ సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు జబ్బు వచ్చి ప్రాబ్లీ మెనింజైటిస్ అని అంటారు. 18th century 1880 అనుకుంటా పుట్టింది. సో ఆ టైంలో ఆమెకు జబ్బు వచ్చి కళ్ళు పోతాయి, చెవులు పోతాయి. సో అలాగే ఇంట్లో పెరుగుతుంది. 8 సంవత్సరాలప్పుడు ఒక టీచర్, స్పెషల్ టీచర్ వచ్చి ఆమెకు నేర్పిస్తుంది అన్నమాట. మాట్లాడడము, రాయడము, చదవడం నేర్పిస్తుంది. that was supposed to be like the turning point for all the disabled kids, where they అందరూ ఏమనుకున్నారు, డెఫ్ అండ్ డమ్ అంటారు చూడండి. డమ్ అంటే వాళ్ళకి బ్రెయిన్ కూడా పనిచేయదని అనుకుంటారు. బట్ షీ ప్రూవ్డ్ దట్ షీ బికేమ్ a great speaker, a great writer and a great activist for disabled kids. So ఆ స్టోరీ చదువుతుంటే it's amazing how the teacher taught this woman. ఇప్పుడు నీళ్ళు అని చెప్పాలంటే ఆమెకు నీళ్ళు అని రావాలి కదా. సో నీళ్లు తీసుకొచ్చి చేతి మీద పోసి, సో టచ్తో నీళ్ళు అని తెలుస్తుంది. అండ్ దెన్ వాటర్ అని ఇట్లా చేతి మీద రాయాలి. సో దట్స్ హౌ షీ లెర్న్డ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ దట్ షీ న్యూ. And when she graduated, she was the first person to graduate. She was the first deaf and blind person to graduate college. When she graduated from college, imagine the pride that this teacher had, because she lived with her for about 50 years until she graduated. Even after she graduated, she lived with her and taught her every single word that she knows. And she could talk and speak. మాట్లాడేది ఎలా నేర్పించిందంటే గొంతుకు ఇట్లా పట్టుకొని, ఎదురు పట్టుకొని చూపించడం, ఇట్లా కదపాలి. సో షీ వాజ్ ఏబుల్ టు స్పీక్ యాక్చువల్లీ, ఈవెన్ దో షీ couldn't hear or couldn't see, she was able to speak. She did give some lectures too. So who was that teacher, famous teacher? That's too bad. Actually, this is a bad question. I don't know. Maybe we should disqualify this question. Let's disqualify this question. Malli vaddam inko question. Her name is Anne Sullivan. I don't know if she was a famous person as a teacher. So మనం అనుకోవచ్చు, I don't have any tools, I don't have any knowledge, I don't have any special gifts. In fact, I have handicaps. I have a lot of handicaps అని అనుకోవచ్చు. Everybody does.
Everybody does. So what are the tools that you have that God wants to use? What are the strengths that you have what God wants to use? బైబిల్లో కొందరు క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్ మోషే. వాట్ డిసెబిలిటీ డిడ్ మోసెస్ హ్యావ్? స్టటరింగ్. నత్తి ఉండేది, మాట్లాడడానికి సరిగా రాకపోయేది. యెహోవా దేవుడు అతను అడవిలో ఉన్నప్పుడు కలిసినప్పుడు అంటాడు, హీ వాజ్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రీజన్స్. యు ఆర్ ద చోజన్ వన్ అని చెప్తాడు యెహోవా. అంటే లేదు, నన్ను నమ్మరు అంటాడు. సరే, నాకు నత్తి ఉంది, నాకు సో అన్ని రీజన్స్ చెప్తుంటాడు టు నాట్ డూ ద జాబ్ దట్ ద లార్డ్ వాంట్స్ హిమ్ టు డూ. అయితే అప్పుడు నీ చేతిలో నా కట్టె కింద పడేయమంటాడు. సో హీ యూజ్డ్ మోసెస్ స్టాఫ్, ఆ కర్రను యూజ్ చేసి మెరకల్ చేసి చూపించాడు. తర్వాత ఫరో దగ్గర కూడా, తర్వాత రెడ్ సీ దగ్గర కూడా అన్నిట్లో ఆ కర్రను యూజ్ చేయించి మెరకల్స్ చేయించాడు దేవుడు. ఐమ్ ష్యూర్ యూ హ్యావ్ సమ్ టూల్స్ దట్ యూ ఆర్ యూజింగ్ రైట్ నౌ ఇన్ యువర్ వర్క్, ఇన్ యువర్ డైలీ లైఫ్, దట్ గాడ్ వాంట్స్ టు యూజ్, that God wants to use to show miracles in your life. Think about it. Pray about it. Could be your laptop. Could be anything. Could be your writing skills. Could be your pen. Could be your talking skills. So whatever handicap you have, God will make you overcome that. I used to have a lot of fear of public speaking, fear of meeting new people, fear of, I still have it, but God will help. So pray about it and go ahead, take the God's call. Second character, David. What was David's problem? What was his disability? అందరూ ఏమన్నారు? నేను పోయి యుద్ధం చేస్తా అంటే ఏమన్నారు? నువ్వు పిల్లకాయవాయా అన్నారు. His age was his disability. యుద్ధానికి వెళ్తున్నాడు, అక్కడ ఉన్నది పెద్ద జయంట్. ఆ జయంట్ని కొట్టడానికి ఆ జయంట్ అన్ని కవచము అవన్నీ వేసుకొని ఉన్నాడు, కత్తి డాలు అని పట్టుకొని ఉన్నాడు. బట్ వాట్ డిడ్ డేవిడ్ హ్యావ్? a sling. తెలుగులో ఏమంటారు? వడిసెల ఉంది దేవుడి దగ్గర. అతని దగ్గరేమో అన్ని ఖడ్గాలు, ఆయుధాలు, కవచాలు ఉన్నాయి. ఇతని దగ్గర ఒకటి వడిసెల ఉంది, చిన్న రాళ్ళు ఉన్నాయి. చూడ్డానికి చిన్న పిల్లోడు. నో ట్రైనింగ్, నో డిసిప్లిన్డ్ ఎక్సర్సైజ్ రెజిమెన్, నో ఫైటింగ్ స్కిల్స్, ఏం లేవు. మామూలుగా గొర్రెలు కాచుకుంటున్నాడు. బట్ గాడ్ యూజ్డ్ హిమ్ very mightily. He used him to kill this giant, Goliath, and also he used him as a king. So don't think that you are too young to do anything, or you are too old to do something. If God calls you, take the call. Let's look at the third person, Petru. What was Peter's problem? What was Peter's disability? Duduku Petru. He was not a confident person at all. He was very scared of things. అన్నిటికీ భయపడేవాడు. But Jesus used him. ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. I mean, he is the cornerstone for the church అన్నాడు. Wow. Such a big responsibility on a person who has such a disability. And on education ఏంటి? ఏం లేదు, చేపలు పట్టుకునేవాడు. సో ఆ రాత్రి పడవ మీద కలిసినప్పుడు వాళ్ళు వలలు వేస్తుంటే చేపలు దొరకనప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, ఇక్కడ వచ్చి ఇక్కడ వేయండి అని. సో హీ యూజ్డ్ హిజ్ నెట్ టు షో హిజ్ మిరకల్. All these people, whatever tools they had, God used those tools to show them that He is the God. He can use them mightily. They can make a difference in the world. Okay,
Now let's go to the third question, or the second question. Alexander Graham Bell. What is the main invention he invented? Telephone. All right. Oh, you guys are fast. Engineer. Okay, what's the second invention? Ooh, that's a good one. Gramophone. It's a phonograph. He invented the first recording device. Plus, 20 other, I don't know how many inventions, but he has a lot of inventions. But he was a famous inventor. So, what is the application today? Well, we all have skills, passions, and our strengths. Skills has something to do with the brain, where you develop a skill, you learn a skill, you learn something, and you practice, and you become very good at it. A lot of us have some skills. A lot of us are learning skills. A lot of us are, going to college, getting a new degree. Stephen Anna is getting his PhD. SP wants to go get his MBA. So those are the things that you are learning, and Balu is doing something for the ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు రాత్రి అంతా కూర్చొని నేర్చుకుంటున్నాను. ఏంటంటే రేపు ఇంటర్వ్యూ కొరకు నేర్చుకుంటున్నాను ఈరోజు some new language. Wow. So those are the skills. So each of us have those skills. And then our passions, something we really love to do. I don't know. Maybe Anil Joel, keyboard vaయించడం. Is that a passion? Or guitar? Or something. So each of us will have some passions where we want to do it with our heart. That has something to do with our heart. And what are our strengths? Strengths are God-given strengths. God, when He designed each one of us, has given us some strengths that we can perform much better than other people. So when we go out in the world, go out to your work, go out in your daily life, I want you to think about these three things: skills, passions, and strengths. By the way, strengths, there is a good book course that some of us took. It's called Strength Finders. Strengthfinder.com. Test ఉంటుంది. It's a very good tool that each of us, I think every one of us should do. It is very useful for your work life, home life, and your ministry life. So skills, what are we supposed to do? Learn something new every day. I mean, it's a very common thing for people to say, oh, I learned something new today. But I want you to actively think about learning something new. Because this is your God-given body. And what God wants you to do is, He wants you to create a better person who can do what God wants you to do. So learn something new every day. With your passion, what do you have to do? Do something you love every day. God has put that passion in you. So do something about it. And the third thing, live your life using God-given strengths every day. So that's where the Strength Finder comes in, where you find out what your strengths are and use those strengths every day. And when you go to work on Monday, I want you to remember, you're not doing it for yourself, or you're not doing it for your employer, you're doing it for your God. So at Thessaloniki, of course, some of you are still looking for jobs. I know Balu is looking for one. And who else? Harika is looking. But when situations are slow, or when things don't happen the way you want it to happen, there is something that God is teaching you, or you're learning something, or you're developing a new passion or a new strength. But here, Thessalonica annattu, in everything give thanks, for this is God's will for you in Jesus Christ. ఎట్లాంటి సందర్భాల్లో కూడా
whether it is good, bad, medium, boring, give thanks to God, because He has a big plan for you and He wants to use you fully. Thank you. Okay. Okay. Thank you, Dr. Yuli, for a wonderful word.